ఇప్పుడే జీ5 యాప్ డౌన్లోడ్ చేయండి. చూడండి మీ ఫేవరెట్ టీవీ షోస్ ఎప్పుడైనా ఎక్కడైనా. అయ్యా బాబు, మీకు చేతులెత్తి దండం పెడుతున్నాను. కోమాలో ఉన్నది నైని కాదు, నా మనవరాలు త్రినేత్రి అని నాకు అర్థమైంది. దయచేసి దాన్ని బతికించండి అయ్యా, మీ కాళ్ళు పట్టుకుంటాను. ఆయుష్ తగ్గించడానిక మీరు ఇలా చేస్తున్నారు? నా ఆయుష్ తీసుకునైనా మీరందరూ నిండు నూరేళ్ళు బాగుండండి బాబు. కానీ నా మనవరాలు కళ్ళు తెరవాలి, అది ప్రాణాలతో ఉండాలయ్యా. అయ్యో బామ్మ, మీరు రండి, కూర్చోండి. కూర్చోండి. మీరు కూర్చోండి, ఏడవకండి. వదన వాటర్ తీసుకోండి బామ్మ. అయ్యో పాలే, బామ్మ పోతుంది పైకి. అయ్యో నామతి బండ మర్చిపోయాను, ఇప్పుడే తెస్తాను. బామ్మ ఊరుకోండి. ఇదిగోండి మంచినీళ్ళు, తీసుకోండి. త్రినేత్రి కోమాలో ఉందంటుంది. అప్పుడు మా అక్క కదా యాక్సిడెంట్ అయింది. ఏంటో ఈ ఇంట్లో ఏం జరుగుతుందో ఏమీ అర్థం కావట్లేదు. లోతుగా ఆలోచించాలి వల్లభ. అమ్మా, నువ్వు ధైర్యంగా ఉండవే. నువ్వు ఏడిస్తే నా కాళ్ళు చేతులు వణుకుతున్నాయి. జస్ట్ మిస్ మమ్మీ, త్రుటిలో తప్పింది. లేదంటే జాక్పాట్ కొట్టేసేదానివి. మీ అమ్మకు అదృష్టం లేదు బావగారు. ఏ విషయంలో నైని? మీరనుకుంటున్నదే. మేమేమనుకుంటున్నామో తెలుసా నీకు? లాటరీ తగిలేది కానీ ఒక్క నెంబర్లో చేజారిపోయింది. ఆ లాటరీలో డబ్బులుండవు, ప్రాణాలు మాత్రమే ఉంటాయి. అంటే ఏమీ తెలియనట్టు నాటకాలు ఆడకండి. పాలల్లో విష పదార్థం కలిపింది మీరే కదూ? మమ్మీ, మనం అనుకున్నామా పెద్ద మరదలు ఖచ్చితంగా మనల్ని తప్పుపడుతుంది అని? ఇంకా నటించకండి. అందరి ముందు ఈ మాట అంటే బలవంతంగా మీకా పాలు తాగించేసేవారు. నైని, అనవసరంగా మమ్మల్ని బ్లేమ్ చేయకు. ఆ వైకుంఠం చేసిన పనికి మమ్మల్ని అంటావెందుకు? వైకుంఠం ఈ ఇంటికొచ్చింది వాళ్ళ మేనకోడలు త్రినేత్రి కోసం. నేను నైనినా కాదా అని పరీక్షించడం కోసం కాదు. అంటే నీ గురించి, నీకున్న వరం గురించి ఇంట్లో వాళ్ళు కథలు కథలుగా చెప్పుకుంటూ ఉంటే వైకుంఠం ఇన్స్పైర్ అయింది. అది అమ్మవారి దయ అని ఆ తల్లికి కృతజ్ఞతలు చెప్తూ కీర్తించాలి. కాని పసిపాప తాగే పాలల్లో విషం కలిపి తాగించి నేను ఆపదను గ్రహిస్తానో లేదో అని ఎలా ప్రయోగం చేస్తుంది? అది కాదని గాయత్రి పాప జోలికి తనెందుకు వెళ్తుంది? గాయత్రమ్మ గారి ప్రాణం తీసిన మీ అమ్మ నా పెద్ద కూతురు గాయత్రిని శత్రువులా చూస్తుందని జగమెరిగిన సత్యం. తనే లేకుండా చేద్దామని పిచ్చి ప్రయత్నాలు చేస్తూ వైకుంఠాన్ని పావులా వాడుకోవాలని చూసిందని నేను గ్రహించలేనా? మమ్మీ, నో డౌట్ తనే పెద్ద మరదలు. కంగ్రాచులేషన్స్ నైని, నువ్వన్ని పరీక్షలు పాస్ అయిపోయావు. పాయసం చేసుకొస్తావా? షేకండి. అమ్మా అమ్మా అమ్మా, మమ్మీ మమ్మీ, అమ్మా అమ్మా. హే నైని, ఏం చేస్తున్నావు? వదులు. నన్ను అడగండి, మీ కొడుకును అడగండి. మమ్మీ అనకుండా అమ్మ అని ఎందుకు అంటున్నావని. అమ్మా, నొప్పేస్తుంది, వదులు ప్లీజ్. నైని వదులు నైని. అమ్మా, చెయ్యి విరిగిపోతుంది. నా కొడుకుని అవిటివాణ్ణి చేయాలనుకుంటున్నావా?
నైని నాకు అడుక్కోవడం కూడా చేత కదా నైని. పైగా నేనే గుళ్ళకు కూడా వెళ్ళింది లేదు. అబ్బా ప్రాక్టీస్ లేని పనులు నేను చేయలేను నైని. ప్లీజ్ వదిలేవా. అమ్మా అమ్మా. నువ్వు నోరు ముయ్యరా. ఆ, నొప్పితో నోరు మూసుకోలేరు అత్తయ్య. వామ్మో చెయ్యి నొప్పి. అమ్మా అమ్మా నొప్పి. నీ కొడుకు చెయ్యి విరిగిపోతే అవిటివాడైపోయి తన భవిష్యత్తు ఏమైపోతుందో అని కంగారు పడుతున్నావు కదా. మరి నేను కన్న బిడ్డ నీ దుర్మార్గానికి బలైపోతే నేనెంత బాధపడతానో తల్లిగా ఆలోచించలేవా? మా మమ్మీ తల్లే కాదు. షటప్. మా నీ కొడుకే నీ క్యారెక్టర్ ఏంటనేది చెప్పేస్తున్నాడు. దీన్ని బట్టి అర్థం చేసుకో నువ్వు ఎలాంటి బతుకు బతుకుతున్నావో అని. అమ్మా మమ్మీ అమ్మా అయ్యో. విరిచేసేయ్. ఏంటి మమ్మీ? నీ చేతిని విరిచేయమని నైనికి చెప్తున్నాన్రా. మమ్మీ నువ్వు అసలు మమ్మీవేనా? అబ్బా కాదని నువ్వే చెప్పావు కదరా, అందుకే వదిలేయ్. నిన్ను అవిటివాడిగా అమ్మో. చూడాలనుకుంటున్నాను. పెద్ద మరదలా ప్లీజ్ మా మమ్మీ మాట విని నువ్వు కొంచెం ఉత్తరం వైపు నా చెయ్యి తిప్పావనుకో, నేను గుడి మెట్ల దగ్గర అడుక్కోవాల్సిందే. అమ్మా అమ్మా వద్దు. అప్పుడైనా నీకు అమ్మంటే ఏంటో తెలుస్తుందిరా. మమ్మీ మమ్మీ అని అడుక్కోలేవు, అమ్మ అని అడుక్కోమని చెప్తుంది మీ అమ్మ. వదిలేసావు నాయని. థ్యాంక్స్. విడిచిపెట్టింది జాలిపడి కాదు, నొప్పితో మీరు నరకయాతన అనుభవిస్తున్నా మీ అమ్మ ఎలాంటి నిర్ణయం తీసుకుంటుందో తెలుసుకోవాలని. మైండ్ ఇట్. అలా అన్నావేంటి మమ్మీ? రివర్స్ లో వచ్చినందుకు అది వదిలేసిపోయిందిరా. రిలాక్స్. అమ్మా బెంబేలెత్తిపోయి ఏం చెయ్యాలా అని అటు ఇటు పచార్లు చేస్తుంటారనుకున్నాను. చాలా కులాసాగా ఉన్నారే. నేనెందుకు కంగారు పడాలి? ఆ మీ అభిమాన ఆరాధ్య దేవత అలియాస్ నైని వదిన కూతురికి దేవీపురం వైకుంఠం విష పదార్థం కలిపిన పాలు తాగించాలని ఎందుకు అనుకుంది అని ఆలోచనలు పడరా? ఆవిడ చేసింది మంచి పనేగా. ఏమన్నారు? వైకుంఠం చేసింది మంచి పనా? పాలు గనక తాగుంటే కంఠంలోకి కాసిని పాలు దిగినా గాయత్రి పాప ఇక కనపడేది కాదు. జీ5 యాప్ డౌన్లోడ్ చేసి అన్ని ఎపిసోడ్స్ పూర్తి ఉచితంగా చూడండి.